తామర పువ్వులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా తామర పువ్వులను లక్ష్మీ పూజలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొలనులో విరబూసే ఈ తామర పువ్వులు దేవతలకు సమర్పించడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం పొందవచ్చు. తామర పూలను పూజలో మాత్రమే కాకుండా అందం, ఆరోగ్య సమస్యలకు కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. తామర పూలతో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల మన సమస్యలు అన్నీ దూరం అవుతాయని పండితులు సూచిస్తున్నారు. మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలను దూరం చేయడానికి తామర పువ్వులతో ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సంతానం. ప్రస్తుత కాలంలో ఎంతో మంది దంపతులు పిల్లల్ని కనటానికి అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే సంతానం లేని వారు ఇలా లక్షల రూపాయలు డబ్బు ఖర్చు చేయకుండా తామర పూలతో ఈ పరిహారం చేస్తే సంతానం పొందవచ్చు. సంతానం లేనివారు ఏకాదశి రోజున కృష్ణుడికి 2 తామర పూలను సమర్పించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంపద పెరగాలంటే లక్ష్మీదేవిని సంపదకు చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శుక్రవారం రోజున తామర పూలను లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపద లభిస్తుంది. 11 వారాల పాటు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు ఏర్పడి గొడవలు జరుగుతుంటే బుధవారం నాడు తామర పూలకు చందనాన్ని పూసి లక్ష్మీ గణపతికి సమర్పించాలి. ఇలా 11 వారాల పాటు తామర పూలు సమర్పించి పూజించటం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు దూరమై సంతోషంగా జీవిస్తారు.